నూతన సంవత్సరంలో ప్రచురించిన హార్ట్ఫుల్నెస్ మాసపత్రిక 2వ సంచికలో దాజీ ధ్యాన సాధన యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. ప్రశ్నలు సమాధానాల రూపంలో ఉన్న ఈ వివరణలోని కొన్ని విశేషాలను ఇప్పుడు మనం చెప్పుకుందాం. ధ్యానం అంటే ఏమిటి? ఈ ప్రశ్న తనకు తరచూ ఎదురవుతూ ఉంటుందని, సామాన్య పరిభాషలో చెప్పాలి అంటే ధ్యానం అంటే ఒకే వస్తువు గురించి ఆలోచించటం అన్నారు దాజీ. ఇది ధ్యానానికి తొలిమెట్టు. దీనినే యోగాలో ధారణ అంటారు. మరికొంత విస్తారంగా ఆలోచించి చూస్తే ధ్యానం అంటే ధ్యానం చేసే వ్యక్తి ఆ ధ్యాన వస్తువుగా రూపాంతరం చెందడం. అంటే మనం ఏ వస్తువుపై ధ్యానం చేస్తున్నామో ఆ వస్తువు యొక్క లక్షణాలను మనం గ్రహించటం. జీవితంలో మనకు కావలసింది ఏమిటి? ఒక ధ్యాన సాధకుడికి అది అత్యున్నత గమ్యాన్ని చేరడం. ఆ అత్యున్నత గమ్యం దిశగా మనల్ని నడిపించే సాధనమే ధ్యానం. హృదయ ఆధారిత ధ్యానాన్ని ఎందుకు సిఫార్సు చేస్తారు? ఎటువంటి అనుభూతినైనా మనం హృదయం ద్వారానే గ్రహిస్తాం. మన ఇంద్రియాలను, మనసును అస్తిత్వంతో ఏకం చేయగల సామర్థ్యం కేవలం హృదయానికి మాత్రమే ఉంది. హార్ట్ఫుల్నెస్ ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే మనం ఆ హృదయం సహాయంతో మూలంతో లయం చెందడం. అందుకని తాను హృదయ ఆధారిత ధ్యానాన్ని సిఫార్సు చేస్తాను అని దాజీ సమాధానం ఇచ్చారు. హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనం హృదయంలో ఒక దివ్య జ్యోతి ఉందన్న భావనతో ధ్యానం చేస్తాం. ఈ దివ్య కాంతికి మూలం ఏమిటి అన్నది మరొక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆయన సమాధానం ఇలా ఉంది: మూలం సూక్ష్మమైనది, మన అవగాహనకు అందనిది. మూలం నుండి వెలువడే దివ్యకాంతిని ధ్యాన వస్తువుగా భావించి మనం ధ్యానం చేస్తాం. అయితే ఆ కాంతిని యథార్థంగా చూడవలసిన అవసరం లేదు. అది ప్రకాశం లేని కాంతి. ధ్యానం అంటే ఆలోచన నుండి అనుభూతి దిశగా రూపాంతరం చెందడం. క్లిష్టమైన మనసు నుండి సరళమైన హృదయం దిశగా చేసే ప్రయాణం. హృదయం సరళం, సున్నితం. కనుకనే మనం హృదయంలో ఒక దివ్య జ్యోతి ఉన్నది అన్న భావనతో ధ్యానం చేస్తాం. ప్రాణాహుతి అంటే ఏమిటి అన్న ప్రశ్నకు హార్ట్ఫుల్నెస్ ధ్యానంలోని అతి అద్భుతమైన అంశం ప్రాణాహుతి అని ఆయన సమాధానం ఇచ్చారు. దీనిని యోగ ప్రసారం అని కూడా అంటారు. సామాన్య పరిభాషలో ప్రాణాహుతి అంటే మానవునిలో పరివర్తన తీసుకువచ్చే దైవిక శక్తి. ఇక్కడ పరివర్తన అంటే భౌతిక పరివర్తన కాదు. వ్యక్తిత్వ, మానసిక, అహంభావ, మేధో పరివర్తన. ఈ పరివర్తన వ్యక్తిని అస్తిత్వం యొక్క ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ప్రవేశపెడుతుంది. భౌతిక శాస్త్రంలో శక్తిని కొలవడానికి సాధనాలు ఉన్నట్లుగా ఈ దైవిక శక్తిని కొలవడానికి ఎటువంటి ప్రామాణిక సాధనాలు లేవు. ఈ ప్రసారం మూలం నుండి వెలువడే శక్తి. ప్రాణాహుతి అన్న పదాన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే ప్రశిక్షకుని హృదయంలోని సూక్ష్మశక్తి సాధకుని హృదయంలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రసార శక్తి ఆలోచన ద్వారా సక్రియం చేయబడుతుంది. ఇది మాటల్లో వర్ణించలేని ఒక సౌరభం. దీనిని కేవలం అనుభూతి చెందడం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. ధ్యాన సమయంలో ఎదురయ్యే ఆలోచనలను ఎలా అధిగమించాలి? ఇది తరచుగా ఎదురయ్యే మరొక ప్రశ్న. మీ మనసు మీకు శత్రువు కాదు, మంచి మిత్రుడు. మనసు చేసే పని ఆలోచించడమే. మనసు యొక్క చర్యను బలవంతంగా అణిచివేయవలసిన అవసరం ఏముంది అంటారు దాజీ. ధ్యాన సమయంలో ఆలోచనలు రావడం వెనుక ఒక కారణం ఉంది. మీరు బలవంతంగా అణిచి ఉంచిన ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ ధ్యానం చేసే సమయంలో బహిర్గతం చెందుతాయి. దీనినే మీరు ఆలోచన పరంపరంగా భావిస్తారు. అణిచిపెట్టబడిన ఆలోచనలు అన్నీ బయటకు వచ్చిన అనంతరం
మనసులో ఒక నిశ్చలత్వం ఏర్పడుతుంది. అందుకే ఆలోచనలు వస్తే ఆకాశంలో తేలిపోతున్న మబ్బుల వలె వాటిని అలాగే వెళ్ళిపోనివ్వండి. ఆలోచనలు బాధిస్తూ ఉన్నప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను అన్న విషయాన్ని గుర్తు చేసుకొని తిరిగి మీ దృష్టిని హృదయం వైపు మళ్లించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆలోచనలు మరీ బాధిస్తూ ఉంటే 1-2 సెకండ్ల పాటు కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంటే సరిపోతుంది అంటారు దాజీ. ఒక్కొక్కసారి ధ్యానం చేస్తున్నామా లేదా నిద్రపోతున్నామా అన్న అనుమానం కలుగుతుంది. దీని గురించి దాజీ ఏం చెప్పారంటే, ధ్యానం చేసే సమయంలో కొంత నిద్రలోకి జారుకోవడం సాధారణంగా జరిగే విషయమే. గాఢమైన ధ్యాన స్థితిలోకి జారుకున్నప్పుడు ఆ స్థితి నిద్రిస్తున్న వ్యక్తి యొక్క స్థితిని పోలి ఉంటుంది. అదే సమాధి లాంటి స్థితి. మీ ధ్యానాంతర స్థితిని బట్టి మీరు నిద్రించారా లేదా ధ్యానించారా అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ధ్యానానంతరం మీరు మందకొడిగా ఉంటే నిద్రించినట్లు, నూతన ఉత్తేజంతో ఉంటే ధ్యానించినట్లు లెక్క. ఒకే భంగిమలో కూర్చొని ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్నకు దాజీ ఇలా సమాధానం ఇచ్చారు. సుఖం స్థిరం ఆసనం అన్నారు పతాంజలి మహర్షి. అంటే ధ్యానం చేసే భంగిమ సౌకర్యవంతంగా, ధ్యానభగ్నం కావించని విధంగా ఉండాలి. ప్రాచీన కాలం నుండి 2 కాళ్ళను మడిచి 2 చేతులను ఒళ్ళో ఉంచుకొని ధ్యానం చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. కానీ అలా కింద కూర్చుని ధ్యానం చేయలేని వారు కుర్చీలో కాళ్ళను మడిచిపెట్టుకొని కూర్చుని ధ్యానం చేయడంలో ఎటువంటి దోషం లేదు అన్నారు ఆయన. ధ్యానం అంటే ఆలోచన నుండి అనుభూతి దిశగా చేసే ప్రయాణం అని మనం చెప్పుకున్నాం కదా. నిజానికి అనుభూతికి కూడా హద్దులు ఉంటాయి. నిజమైన ధ్యానంలో మీరు అనుభూతిని కూడా అధిగమించి ఆ ధ్యాన వస్తువులో లయం చెందుతారు. అదే ఆ అస్తిత్వం యొక్క అంతిమ సంపూర్ణ సారం. ఇది మాటలలో వర్ణించలేని ఒక అనుభూతి. మనం మూలంతో సమశ్రుతిలో ఉన్నాము అనడానికి ఇది ఒక సంకేతం. ఫిబ్రవరి 2025 హార్ట్ఫుల్నెస్ మాసపత్రికలో దాజీ ఇటువంటి మరికొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. ఆ వివరాలన్నీ ఆ సంచికను చదివి తెలుసుకోగలరు. నమస్తే.